వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో స్టడీ అడ్డా ఛానల్లో వచ్చేసి మీకు 6th నుంచి 10th వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాను ఏపీటీఎస్ వాళ్ళకి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 10th క్లాస్ ఏపీటీఎస్ చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 3.2. ఓకేనా, ఆల్రెడీ చాప్టర్ 3లో ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఎక్సర్సైజ్ 3.1 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు 3.2 చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు కొన్ని గ్రాఫ్స్ ఇచ్చాడు. ద గ్రాఫ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్ బిలో ఫర్ సమ్ పాలినోమియల్స్ p ఆఫ్ x. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ పార్ట్లో నేర్చుకున్నాం కదా. సో ఏం నేర్చుకున్నాం మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో? సపోజ్ ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో గ్రాఫ్ అనేది ఇది x యాక్సిస్ కదా, సో ఇది y యాక్సిస్ కదా. సో p ఆఫ్ x అన్నాడు కదా. సో p ఆఫ్ x దగ్గర ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ అవుతుందో ఆ పాయింట్స్ అనేది జీరోస్ ఆఫ్ దట్ గ్రాఫ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ 2 పాయింట్స్ టచ్ అయినాయి, అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి? 2 అవుతాయి, ఎందుకంటే x యాక్సిస్ దగ్గర 2 పాయింట్స్ టచ్ అయింది కదా. ఇప్పుడు సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి. సో x యాక్సిస్ ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అయింది? 1 2 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది ఇప్పుడు ఈ గ్రాఫ్కి వచ్చేసి 3 అవుతుంది. ఓకేనా, మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ పార్ట్లో నేర్చుకున్నాం. ఒకసారి ఎవరైనా వీడియోస్ చూడనట్టయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి. సో ఇక్కడ చూడండి, కొన్ని గ్రాఫ్స్ ఇచ్చేసి దానికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ గ్రాఫ్ చూడండి. సో ఈ ఇక్కడ మనకి ఇచ్చింది అనేది ఈ నెంబర్ లైన్ ఎక్స్ యాక్సిస్కి టచ్ అవుతుందా? సో ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎక్కడా టచ్ అవ్వట్లేదు కదా. సో ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకని? సో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా టచ్ చేయట్లేదు కదా. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ గ్రాఫ్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ చేయట్లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? 0. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ వై యాక్సిస్ మనకి అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే కావాలి. సో ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎన్ని పాయింట్స్ టచ్ అవుతుంది? ఇక్కడ 1 పాయింట్. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ దగ్గర టచ్ అయింది కదా. సో 1. సో ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఎన్ని పాయింట్స్ టచ్ అవుతుంది ఇక్కడ? 1 2 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది ఫర్ దిస్ గ్రాఫ్? నెంబర్ ఆఫ్ జీరోస్ 3, ఎందుకంటే 3 పాయింట్స్ దగ్గర టచ్ అయింది కదా. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఓకేనా, సో ఈ గ్రాఫ్ చూడండి. సో ఎన్ని పాయింట్స్ టచ్ అయింది ఎక్స్ యాక్సిస్? 1 2. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, ఓకే. అండ్ నెక్స్ట్ దిస్ వన్ 1 2 3 4. ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అయింది? 4 పాయింట్స్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఏమవుతుంది? 4 జీరోస్ కదా. 1 2 3 4. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ దిస్ వన్ 1 2 3. ఎన్ని పాయింట్స్ టచ్ అయింది? 1 2 3 పాయింట్స్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ 3. క్లియర్. ఓన్లీ మనకి ఇక్కడ ఏమడిగాడు? గ్రాఫ్ ఇచ్చేసి అందులో ఒక్కొక్క గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఫైండ్ అవుట్ చేసాం. క్లియర్. నెక్స్ట్ వన్. సో ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. సో ఇది కూడా ఏంటి? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. కాకపోతే మనకి ఏమి ఇచ్చాడు? p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. సో ఓకే చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్ కదా. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓకే, 3x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు x ఏమవుతుంది? 0/3 అవుతుంది. సో 0/3 ఈజ్ నథింగ్ బట్ 0. ఓకేనా, 0 by ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎనీ నెంబర్ బై 0 ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్. క్లియర్. సో ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. ఓకేనా, ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ హియర్ చూడండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓకే, x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఓకే, ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి మనం 0 ఫైండ్ అవుట్ చేసాము. సో ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ పార్ట్లో అనేది నేర్చుకున్నాం కదా. సో చూడండి, సో ఇక్కడ ఏముంది? ఏం లేకపోతే 1 కదా. సో ఇక్కడ 6 ఉంది. సో 1 × 6 ఏమవుతుంది? 6 కదా. సో 6కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు మనం? 6కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? 2 3s are 6. ఓకే, 1 6 are 6. సో ఇక్కడ మనకి మధ్యలో టర్మ్ ఏముంది? 5 ఉంది.
సో ఈ మనకి వచ్చిన ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి 5 రావాలి. సో చూడండి 2 + 3 ఎంత 5, 1 + 6 ఎంత 7. సో మనకి ఎంత కావాలి 5 కావాలి. ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే దానికి వచ్చిన ఫ్యాక్టర్స్ అనేది యాడ్ చేసినప్పుడు మిడిల్ టర్మ్ రావాలి. సో ఏ నెంబర్ని యాడ్ చేస్తే 5 వచ్చింది ఈ నెంబర్. సో ఈ నెంబర్ రాలేదు కదా. సో ఈ ఫ్యాక్టర్స్ తీసుకుందాం మనం. ఓకేనా. సో నౌ చూడండి x² + 2x + 3x ఈజ్ నథింగ్ బట్ 2 + 3 5. 2x + 3x ఈజ్ నథింగ్ బట్ 5x. ఓకేనా +6. ఓకేనా. ఓన్లీ మనం ఫ్యాక్టర్స్ తీసుకొని దాన్ని మిడిల్ టర్మ్ వచ్చే దానిలాగా వచ్చిన ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లోంచి x కామన్ తీయచ్చు కదా. సో x కామన్ తీస్తే ఏమవుతుంది x² నుంచి 1x కామన్ వెళ్ళిపోతే x ఉంటుంది ప్లస్ ఆల్రెడీ x అనేది కామన్ వెళ్ళిపోయింది ఇంకేముంటుంది 2 ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లోంచి 3 కామన్ తీయచ్చా +3. సో 3 కామన్ వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది ఇంకా రిమైనింగ్ x ఉంటుంది ప్లస్ ఇక్కడ 6 ఉంది. సో 3 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ కదా. సో 3 2 = 6. క్లియర్. సో ఇప్పుడు చూడండి ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి కదా. సో కామన్ తీద్దాం x + 2. సో ఇంకా ఏం మిగిలిపోయినాయి x + 3. ఓకేనా = 0. సో ఈ 2 టర్మ్స్ కామన్ తీసుకుంటే మనకి ఇంకా ఏం మిగిలినాయి x + 3 అనేది మిగిలింది. సో ఇప్పుడు చూడండి x + 2 = 0. దెన్ x ఏమవుతుంది -2 +2 ఇటు వెళ్తే -2. ఓకే. సో దిస్ x + 3 = 0. సో x + 3 = 0. సో అప్పుడు x ఏమవుతుంది -3 ఎందుకంటే +3 కదా. సో +3 అటు వెళ్తే ఏమవుతుంది -3 అవుతుంది. క్లియర్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ కదా. -2 and -3 ఆర్ జీరోస్ ఆఫ్ p of x. ఓకేనా. సో -2, -3 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x. క్లియర్. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం చూడండి. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి మనకి x + 2 x + 3. సో మనకి ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏ 2 టర్మ్స్ వచ్చాయి సేమ్ అవే ఇచ్చాడు ఇక్కడ. సో ఓకేనా మనం దీన్ని చెయ్యవసరం లేదు. చూడండి డైరెక్ట్గా p of x = x + 2 x + 3 = 0. సో ఇప్పుడు దీని నుంచి x + 2 x + 3 = 0. సో x + 2 = 0. అప్పుడు x ఏమవుతుంది +2 ఇటు వస్తే -2. ఓకేనా. నువ్వు x + 3 = 0. అప్పుడు x ఏమవుతుంది -3 అవుతుంది. +3 కదా ఇటు వెళ్తే ఏమవుతుంది -3 అవుతుంది. సో ఇక్కడ మనకి వచ్చిన జీరోస్ ఏంటి -2, -3 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్. సో p of x = x⁴ - 16. సో x⁴ - 16 = 0. సో దీన్ని మనం x² we can write x² ఈజ్ నథింగ్ బట్ x⁴. ఓకేనా. సో 16 ఏం రాసుకోవచ్చు -4² రాసుకోవచ్చుగా. 4² ఈజ్ నథింగ్ బట్ 16. 4 4 = 16. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². ఓకేనా. a² - b² ఫార్ములా ఉంది. సో a² - b² ఫార్ములా ఏంటి a + b × a - b. ఇజ్ ఇట్ క్లియర్. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఫార్ములా రాద్దాం. సో a ఈజ్ నథింగ్ బట్ x², b ఈజ్ నథింగ్ బట్ 4. సో ఇప్పుడు చూడండి a + b కదా. a ఈజ్ నథింగ్ బట్ ఎంత అనుకున్నాం మనం a = x², b = 4 అనుకున్నాం ఇక్కడ. ఓకేనా. సో a + b a - b. సో a ఏంటి ఇక్కడ x² కదా. x² + 4 x² - 4 = 0. ఓకేనా. సో ఇప్పుడు చూడండి x² + 4 = 0. అప్పుడు x² ఏమవుతుంది +4 ఇటు వెళ్తే -4 అవుతుంది. సో ఓకేనా. సో అప్పుడు x ఏమవుతుంది స్క్వేర్ ఉంది కదా. స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. స్క్వేర్ అనేది ఇటు వెళ్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. ఓకేనా. √-4 ఆర్ x = √-4 అంటే -2 × -2 we can write -2 2 = 4. ఓకేనా. సో అప్పుడు ఇదేమవుతుంది -2 అవుతుంది.
ఓకేనా. సో ఓన్లీ -2ని మనం ఈ ఎందుకంటే సో ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ కనిపించట్లేదు కదా, ఇక్కడ రాస్తాను. సో దీన్ని x = -2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. 2 × 2 -2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు x వాల్యూ ఏమొచ్చింది మనకి, -2 వచ్చింది. ఓకేనా. సో ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టర్మ్ చూద్దాం. సో x² - 4 = 0. దెన్ x² ఏమవుతుంది, 4 అవుతుంది. -4 అటు వెళ్తే ఏమవుతుంది, +4 అవుతుంది. ఓకేనా. సో నా x =√4. స్క్వేర్ ఇటు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఓకేనా. రూట్ ఇటు వస్తే స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 2 × 2 రాసుకోవచ్చుగా. సో అగైన్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ 2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఏమొస్తుంది ఇక్కడ, x = 2 వస్తుంది. సో వాట్ ఆర్ ద జీరోస్ ఫర్ దిస్ పాలినోమియల్, -2, 2 ఆర్ zeros of polynomial p of x. సో -2, 2. లేదంటే మనం ఇక్కడ వరకే తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వరకే తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ±√4. సో ఒకటి ప్లస్ వాల్యూ వచ్చింది, ఒకటి మైనస్ వాల్యూ వచ్చింది కదా. సో మనం దాన్ని సింప్లిఫై చేసి x వాల్యూస్ 2, -2 ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా కూడా రాసుకోవచ్చు, ±√4 ఆర్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ p of x. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఓకే, థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్ అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్స్. సో ఓకేనా, ఏమంటున్నా, డ్రా ద గ్రాఫ్స్. మనకు ఒక పాలినోమియల్ ఇచ్చాడు, ఆ పాలినోమియల్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి అది గ్రాఫ్లో అనేది ప్లాట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ p of x ఇచ్చాడు మనకి. p of x ఏమి ఇచ్చాడు, x² - x - 12. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫైనల్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. గ్రాఫ్ కదా, కంపల్సరీగా ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది మీకు. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు p of x = x² - x - 12 కదా. సో y = x² - x - 12. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి xy వాల్యూస్ కావాలి కదా గ్రాఫ్లో ప్లాట్ చేయాలంటే. సో x, y అండ్ x, y. సో 2 వాల్యూస్ కావాలి కదా మనం గ్రాఫ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం పాయింట్అవుట్ చేయాలంటే. సో ఇప్పుడు కొన్ని వాల్యూస్ అనేది తీసుకుందాం మనం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ x వాల్యూ నేను -3, -2, -1, 0, 1, 2, సో 3 అనేది తీసుకున్నాను. ఓకేనా, కొన్ని వాల్యూస్ అనేది తీసుకున్నాం. సో చూద్దాం, చూడండి. సో ఇప్పుడు -3, x ప్లేస్లో -3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, x² - x - 12 కదా. సో x వాల్యూ ఎంత అనుకున్నాం, ఫస్ట్ -3 అనుకున్నాం. సో -3² -3 -12. సో 3² ఈజ్ నథింగ్ బట్ 9. సో పవర్లో మీకు ఈవెన్ నెంబర్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ ఉంటే మైనస్ వస్తుంది అని చెప్పా. ఓకేనా. సో 9 + 9, ఎందుకంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కదా. సో -× -+3 -12. సో 9 + 3 ఎంత, 12. -12, 12 - 12 0. ఓకేనా. y వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. అప్పుడు x, y ఏమవుతుంది, -3, 0. ఓకే, 1 వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x² - x - 12లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -2² -2 -12. సో -2² పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో 2² మీన్స్ 4. సో ప్లస్ వస్తుంది, ఎందుకంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో -× -2 -12. సో 4 + 2 6, 6 - 12. సో 12 అని 6 తీసేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది. ఏ 6 వస్తుంది, 12 అని తీసాం కదా. 12కి ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది. సో ఆన్సర్కి కూడా మైనస్ వస్తుంది. సో ఇక్కడ మనకి y వాల్యూ ఏమొచ్చింది, -6 వచ్చింది. సో అప్పుడు x, y ఏమవుతుంది, -2, -6. ఓకేనా. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, -1. సో -1²
మైనస్ ఆఫ్ -1 -12. సో పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో వీటన్నిటికీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంటుంది. సో ప్లస్ వస్తుంది. 1 × 1 1, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -12. సో +1 +1 2 -12. సో 12 నుంచి 2 తీసేస్తే 10. ఏ 10 వస్తుంది? -10. ఎందుకని 12కి మైనస్ సింబల్ ఉంది కదా. సో ఆన్సర్ కూడా మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? y వాల్యూ -10 అవుతుంది. సో x, y ఎంత? -1, -10. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ 0 తీసుకుందాం. సో ఓకేనా, ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు 0 తీసుకుందాం. ఓకే 0. సో 0² - 0 -12. 0² ఈస్ నథింగ్ బట్ 0. 0 × 0 × 0 ఎన్నిసార్లు చేసినా 0నే వస్తుంది. సో 0 - 0 -12. సో 0లోంచి 0 తీసేసి 0లోంచి 12 తీసేస్తే మనకి ఏమొస్తుంది? 12 వస్తుంది. ఏ 12 వస్తుంది? -12 వస్తుంది. ఓకేనా? సో y వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? -12. సో అప్పుడు x, y ఏమవుతుంది? 0, -12. ఓకేనా? నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే 1. సో 1² -1 ప్లస్ -12. 1² ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 -12. సో ఇది 1 ఓన్లీ ప్లస్ వాల్యూ, 2 మైనస్ వాల్యూ. సో 12 + 1 13 -13. సో 13లోంచి 1 తీసేస్తే -12. ఓకేనా? y వాల్యూ ఎంత వచ్చింది? -12 వచ్చింది. సో ఇప్పుడు x, y ఎంత? 1, -12. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 2. సో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² - 2 -12. 2² మీన్స్ 4 ప్లస్ ఇంటూ మైనస్ -2 -12. సో 4 అనేది ప్లస్ వాల్యూ, ఈ రెండు నెగిటివ్ వాల్యూస్. సో మైనస్ ఉంది, ఆన్సర్కి మైనస్ వస్తుంది. 12 + 4 12 + 2 14. సో 14 నుంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఏ 10 వస్తుంది? మైనస్. ఎందుకని 14లోంచి 4 తీసాం. 14కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. సో ఆన్సర్కి ఏమొస్తుంది? -10 వస్తుంది. సో y వాల్యూ ఎంత? -10. సో ఇప్పుడు x, y ఎంత? 2, -10. ఓకేనా? లాస్ట్ 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² - 3 -12. సో 3² మీన్స్ 9 -3 -12. సో ఓకే 9 మైనస్ మైనస్. సో -12 + 3 15. సో 15లోంచి 9 తీసేస్తే ఏమొస్తుంది? 15లోంచి 9 తీసేస్తే 6 వస్తుంది. ఏ 6? -6. సో ఇక్కడ -6. x, y 3, -6. సో ఇక్కడ మనకి ఒకటే 0 వచ్చింది. మనకి అట్లీస్ట్ 2 zeros రావాలి. సో ఇంకో వాల్యూ తీసుకుందాం. ఏం తీసుకుందాం? నెక్స్ట్ వాల్యూ 4. సో 4 తీసుకుంటే ఏమవుతుంది? 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4² - 4 -12. 4 4 16. 16 -4 -12 ఎంత? 16. సో +16 -16 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 0 వస్తుంది. సో y వాల్యూ ఏమొచ్చింది? 0. ఓకే ఇప్పుడు x, y ఎంత? 4, 0. మనకి అట్లీస్ట్ 2 zeros ఉండాలి. సో 2 zeros వచ్చిన తర్వాత మనం ఆపేయచ్చు అక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకి వాల్యూస్ అనేది వచ్చేసింది. సో ఈ వాల్యూస్ని బట్టి మనం గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. ఓకేనా? గ్రాఫ్ చూద్దాం. చూడండి నెక్స్ట్ గ్రాఫ్ చూడండి. సో గ్రాఫ్ అనేది నేను నార్మల్గా డ్రా చేశాను. మీరు గ్రాఫ్ పేపర్ తీసుకోండి. ఓకేనా? సో గ్రాఫ్ పేపర్లో ఫస్ట్ మీరు ఎక్స్ వాల్యూ, వై వాల్యూస్కి యూనిట్స్ ఇస్తాం కదా. సో ఇక్కడ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కేల్ రాయండి. స్కేల్లో ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకున్నాము? ఎక్స్ యాక్సిస్ 1 centimeter = 1 unit. సో నేను ఎక్స్ యాక్సిస్ 1 centimeter = 1 unit తీసుకున్నా. సో వై యాక్సిస్లో 1 centimeter = 2 units తీసుకున్నా. ఓకేనా? ఇక్కడ నాకు కింద సరిపోవట్లేదు. సో వై యాక్సిస్ అనేది 2 units తీసుకున్నా. ఎక్స్ యాక్సిస్ 1 unit తీసుకున్నా. సో స్కేల్ అనేది మీరు గ్రాఫ్లో ఎంత అయితే తీసుకుంటారో ఆ స్కేల్ అనేది రాయండి ఇక్కడ. సో ఓకేనా? మనకి ఫైనల్గా వచ్చిన పాయింట్స్ అయితే ఇవి కదా. సో ఇప్పుడు గ్రాఫ్లో పాయింట్అవుట్ చేద్దాం. చూడండి ఫస్ట్ వన్ -3, 0. -3 అనేది ఎక్స్ వాల్యూ, 0 అనేది వై వాల్యూ. ఓకేనా? -3 0. సో పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వాల్యూ -2 -6. ఓకే -2 ఎక్స్ వాల్యూ, -6 అనేది వై వాల్యూ. సో పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ -1 -10. -1 -10. సో వాల్యూ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ 0, -12. 0 -12. సో
సో పాయింట్ ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ 2, -10, 2 -10, సో ఇక్కడ. అండ్ నెక్స్ట్ 3 -6, 3 -6, అండ్ నెక్స్ట్ 4 0. ఓకేనా పాయింట్స్ మనకు వచ్చిన పాయింట్స్ అనేవి గ్రాఫ్లో పాయింట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని జాయిన్ చేసి చూద్దాం మనకి ఏమొస్తుంది. ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు ఒక పారాబోలా అనేది ఫామ్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనకేం కావాలి, ఫైండ్ ద జీరోస్. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎన్ని పాయింట్స్ టచ్ అయినాయి, 2 పాయింట్స్ అనేవి టచ్ అయినాయి. ఏంటి ఆ 2 పాయింట్స్, -3, 0, అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి 4, 0. ఓకేనా, ఫైండ్ ద జీరోస్. మనకు కావాల్సింది ఏంటి, సో ఈ షేప్ అనేది పారాబోలా. ఓకే, 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. ఓకే, ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ దిస్ పాయింట్ గివ్స్ యూ 2 zeros ఆఫ్ ద పాలినామియల్. ఎన్ని జీరోస్ వచ్చినాయి మనకి, 2 zeros వచ్చినాయి. ఓకేనా, వాట్ ఆర్ దోస్ 2 zeros, ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే కావాలి మనకి. సో ఫస్ట్ ఇది ఎక్స్, తర్వాత ఇది వై కదా. సో 3 -3 4. సో వాట్ ఆర్ ద జీరోస్ హియర్, ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే తీసుకోవాలి. -3, 4 ఆర్, ఓకేనా, ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే కదా, ఆర్ 2 zeros ఆఫ్ గివెన్ పాలినోమియల్. 2 zeros ఆఫ్ గివెన్ పాలినోమియల్ ఏమి ఇచ్చారు మనకి, x² - x - 12. ఓకే, అండర్స్టూడ్ దిస్ వన్, అర్థమైంది కదా. సో ఫస్ట్ మనకి ఇచ్చింది p(x)ని y = x² - x - 12 అనుకుని, సో దానికి ఒక టేబుల్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఈ ప్లేస్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి xy వాల్యూస్ వచ్చాయి. సో xy వాల్యూస్ని, ఈ వాల్యూస్ని తీసుకొని మనం గ్రాఫ్లో పాయింట్ అవుట్ చేస్తే, ఆ పాయింట్స్ని డ్రా చేస్తే మనకు ఒక పారాబోలా అనేది ఫామ్ అయింది. సో పారాబోలా ఫామ్ అయిన తర్వాత మనకి ఏం కావాలి, ఫైండ్ ద జీరోస్ అన్నాడు. సో జీరోస్ కావాలి కదా. సో ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలి ఇందులో, ద కోఆర్డినేట్స్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆర్ గివ్స్ యూ జీరోస్ ఆఫ్ పాలినామియల్స్. ఓన్లీ మనకి ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే కావాలి, వై అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్. ఓకేనా, ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, -3 4. సో -3 4 ఆర్ 2 zeros ఆఫ్ గివెన్ పాలినామియల్ x² - x - 12. అండర్స్టూడ్. మీరు గ్రాఫ్ పేపర్ తీసుకొని దాంట్లో డ్రా చేయండి, నేను మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ x² - 6x + 9. సో y = ఏంటి, x² - 6x + 9. సో ఓకేనా, ఓకే కొన్ని వాల్యూస్ తీసుకుందాం. x -3 -2 -1 0 1 2 3 4. ఓకేనా, -3 ఎందుకు తీసుకుంటున్నా అంటే, మీరు -4 -5 కూడా తీసుకొని చూడండి, మనకి అట్లీస్ట్ 2 zeros వస్తే చాలా, అక్కడ ఆపేయచ్చు. ఓకేనా, సో -3 తీసుకున్నాను అందుకని నేను. సో y = x² - 6x + 9 కదా. సో x వాల్యూ సబ్స్టిట్యూట్, x వాల్యూ ఏంటి ఫస్ట్ -3 కదా. ఓకే, -3 చేద్దాం చూడండి ఇక్కడ. సో -3² -6 × -3 + 9. ఓకేనా, -3² పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కదా. సో -3 × -3 9 అవుతుంది, 3 3s 9 కదా. సో -(-) ప్లస్ 6 3s 18 + 9. సో ఏమవుతుంది, 9 + 9 18 + 18 36. ఓకేనా, ఫస్ట్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి 36. x, y ఏమవుతుంది, -3, 36. ఓకేనా, నెక్స్ట్ -2 తీసుకుందాం. -2. ఓకే, -2² -6 -2 + 9. సో 2² 2 2s 4 ప్లస్ అవుతుంది, ఎందుకని పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. సో -(-) ప్లస్ 6 2s 12 + 9. ఓకేనా, 12 + 9 + 4 ఎంత అవుతుంది, 12 + 9 21 21 + 4 25. ఓకేనా, నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 25 అవుతుంది. సో x, y ఏంటి -2, 25. ఓకే, నెక్స్ట్ వాల్యూ చూద్దాం. నెక్స్ట్ ఏంటి -1. సో -1² -6 -1 + 9. -1² మీన్స్ 1, -(-) ప్లస్ 6 + 9 9 + 1 10 10 + 6 16. సో నెక్స్ట్ వాల్యూ 16. ఓకేనా, x, y ఏమవుతుంది -1, 16. ఓకే, నెక్స్ట్ వాల్యూ 0.
0 square minus 6 into 0 plus 9. 0 square is nothing but 0. Anything into 0, any number into 0, 0 only, plus 9. సో 9కి ఎన్ని జీరోస్ యాడ్ చేసినా 9 వస్తుంది. A9 ప్లస్ 9 ఉంది కదా, సో ప్లస్ 9. సో నెక్స్ట్ వాల్యూ ఏంటి, 0,9. ఓకే, నెక్స్ట్ 1 తీసుకుందాం. ఓకే, y is equal to x square minus 6x plus 9 కదా. సో x వాల్యూ 1 తీసుకుందాం. 1 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 1 ప్లస్ 9. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి, 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఇంటూ 1 6 ప్లస్ 9. సో 1 ప్లస్ 9 10 మైనస్ 6, 10లో 6 తీస్తే 4 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ 4. సో x, y అంటే 1, 4. ఓకే, నెక్స్ట్ 2 తీసుకుందాం. సో 2 స్క్వేర్ minus 6 into 2 plus 9. 2 square means 4. Minus into plus minus. 6 2s are 12 plus 9. So 9 plus 4 ఎంత 13. 13 minus 12 1. సో ఇక్కడ y వాల్యూ ఎంత 1. సో x, y ఎంత 2, 1. ఓకే, నెక్స్ట్ 3 తీసుకుందాం. ఓకే, 3 స్క్వేర్ minus 6 into 3 plus 9. 3 square means 9. Minus 6 3s are 18 plus 9. సో 9 ప్లస్ 9 ప్లస్ 9 18 మైనస్ 18. 18 మైనస్ 18 0. సో వాల్యూ ఎంత 0 వచ్చింది. ఓకే, 3, 0. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, 4 తీసుకుందాం. ఓకేనా, 4 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 9. ఓకేనా, 4 స్క్వేర్ మీన్స్ 16 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 4s are 24 ప్లస్ 9. ఓకేనా, 16 ప్లస్ 9 ఎంత 25 మైనస్ 24 ఎంత 1. సో y వాల్యూ ఎంత 1. సో x, y ఎంత 4, 1. ఓకేనా. సో ఇప్పుడు గ్రాఫ్ పాయింట్అవుట్ చేసి చూద్దాం. చూడండి, మీకు కావాలంటే ఇంకో వాల్యూ తీసుకోండి. సో 5 తీసుకోండి. 5 తీసుకొని చేసి చూడండి. 5 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 5 ప్లస్ 9. 5 స్క్వేర్ మీన్స్ 25 మైనస్ 6 5s are 30 ప్లస్ 9. సో మైనస్ 30. 25 ప్లస్ 9 ఎంత 34 మైనస్ 30. సో 34 అని 30 తీసేస్తే 4 వస్తుంది. ఏమొచ్చింది 4. 5, 4. సో ఓకేనా, 1 0 వచ్చింది ఇందులో. ఓకే, చూద్దాం ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం. సో ఇప్పుడు గ్రాఫ్ చూడండి. సో మనకు వచ్చిన పాయింట్స్ ఇవి, x, y వాల్యూస్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్లో పాయింట్అవుట్ చేద్దాం. చూడండి, సో గ్రాఫ్ తీసుకున్నప్పుడు స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా. సో స్కేల్ ఏంటి, ఇక్కడ స్కేల్ ఏం తీసుకున్నాము. సో స్కేల్ వచ్చేసి x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాను. ఓకేనా. y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకున్నాను. ఓకేనా. ఎలా తీసుకోవచ్చు ఈ 2 యూనిట్స్ అనేది. సో x వాల్యూ చూడండి, -3 -2 -1 0 1 2 3 4 5 వరకు ఉంది. సో అందుకని 1 యూనిట్ తీసుకున్నాను. ఓకేనా. సో y వాల్యూ చూడండి, 36 25 16 9 4. సో 36 వరకు ఉంది. సో ఓకేనా, అందుకని 2 యూనిట్స్ తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఆ పాయింట్స్ అనేది పాయింట్అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి -3, 36. ఓకే. సో ఓకేనా, x వాల్యూ అనేది చూసుకొని ఎంతవరకు వచ్చినాయో y వాల్యూస్ ఎంతవరకు చూసి దాన్ని బట్టి గ్రాఫ్ తీసుకున్నాం. సో ఓకే, 36 వరకు ఉంది కదా, సో అందుకని 2 యూనిట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ 5 వరకే ఉంది కదా, సో 1 యూనిట్ అనేది తీసుకున్నాను. సో ఓకేనా, 36 25 కదా. సో ఓకే, ఇక్కడ నుంచి పాయింట్అవుట్ చేసి చూద్దాము. ఓకేనా, -1 అండ్ ప్లస్ 16. సో ఇక్కడ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ 0 9. సో 9 అంటే 10కి 8కి మధ్యలో, ఎందుకంటే 2 యూనిట్స్ తీసుకున్నాం కదా. సో ఓకే, నెక్స్ట్ 1 4. సో అంటే 1 4 అంటే ఎక్కడ వస్తుంది, 1 4. సో ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 1 హియర్ 2 యూనిట్స్ తీసుకున్నాక సో ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ 3 0 ఇక్కడ. అండ్ నెక్స్ట్ 4 1 అండ్ నెక్స్ట్ 5 4. సో ఇక్కడ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా పాయింట్స్ తీసుకుంటే మనకి పాయింట్స్ అనేవి ఇలా వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు పాయింట్స్ అనేవి జాయిన్ చేసి చూద్దాం. చూడండి, సో జాయిన్ చేస్తే మన గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. ఓకేనా, గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు పారాబోలా అనేది ఫామ్ అయింది మనం తీసుకున్న పాయింట్స్ని బట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, సో x యాక్సిస్ దగ్గర ఎన్ని పాయింట్స్ టచ్ చేస్తున్నాయి,
ఓన్లీ 1 పాయింట్ అనేది టచ్ చేస్తుంది. ఏంటి ఆ పాయింట్? 3,0. ఓకేనా, 1 పాయింట్ అనేది టచ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు దీన్ని బట్టి మనకి, వెరెవర్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎక్స్ యాక్సిస్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ నథింగ్ బట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ కదా. సో ఇక్కడ మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే కదా తీసుకోవాల్సింది. సో 3 ఈజ్ ద జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్ p of x. క్లియర్? p of x ఏంటి? x² - 6x + 9. సో p of x పాలినామియల్ ఇది తీసుకున్నప్పుడు మనకి ఎన్ని జీరోస్ వచ్చాయి? 1 0. ఏంటది? 3 అనేది. క్లియర్? గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. సో p of x is equal to x² - 4x + 5. ఓకేనా. సో y is equal to x² - 4x + 5. సేమ్ వాల్యూస్ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు చూడండి. సో y is equal to x² - 4x + 5 కదా. సో x ప్లేస్లో -3 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, -3² - 4 × -3 + 5. సో 3² పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో ఓకే, పాజిటివే వస్తుంది. సో 3 3s are 9, -, +, 4 3s are 12 + 5. సో ఓకేనా, 12 + 9 21 + 5 26. సో ఓకేనా, y వాల్యూ ఎంత వచ్చింది? 26 వచ్చింది. ఓకేనా. సో x, y ఎంత? -3, -26. అండ్ నెక్స్ట్ -2 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. -2² - 4 × -2 + 5. సో 2² మీన్స్ 4, పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. సో -, +, 4 2s are 8 + 5. ఓకేనా. 4 + 8 12, 12 + 5 17. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 17 వచ్చింది. సో x, y ఎంత? -2, 17. ఓకే, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత వస్తుంది? -1² - 4 × -1 + 5. సో -1² మీన్స్ 1, -, +, 4 1s are 4 + 5, 5 + 4 + 1 ఎంత? 10. సో y వాల్యూ ఎంత వచ్చింది? 10. x, y ఎంత? -1, 10. ఓకేనా. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0. సో నెక్స్ట్ 0. 0² - 4 × 0 + 5. 0² మీన్స్ 0, 4 × 0, ఎనీథింగ్ × 0, 0 + 5. సో 5కి ఎన్ని జీరోస్ యాడ్ చేసినా 5 వస్తుంది. క్లియర్? సో x, y ఎంత? 0, 5. అండ్ నెక్స్ట్ 1 తీసుకుందాం. 1² - 4 × 1 + 5. 1² మీన్స్ 1, 4 × 1 4, -4 + 5. 5 + 1 6, 6 - 4 ఎంత? 2. సో y వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 2 వచ్చింది. సో x, y ఎంత? 1, 2. నెక్స్ట్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² - 4 × 2 + 5. 2² మీన్స్ నెక్స్ట్ 4. సో -, +, -4 2s are 8 + 5. సో 4 + 5 9, -8, 9 నుంచి 8 తీసేస్తే 1. సో వాల్యూ ఎంత వచ్చింది? y 1 వచ్చింది. సో 2, 1. ఓకేనా. అండ్ నెక్స్ట్ 3 4 చూద్దాం. ఓకేనా, 3 4. సో 3² - 4 × 3 + 5. 3² మీన్స్ 9, -, +, 4 3s are 12 + 5. ఓకేనా. 9 + 5 ఎంత? 14 - 12. 14లో 12 తీసేస్తే 2. సో y వాల్యూ ఎంత? 2. x, y ఎంత? 3, 2. ఓకేనా. నెక్స్ట్ 4² - 4 × 4 + 5. 4² is nothing but 4 4s are 16, -4 4s are 16, +, +, +5, +16 -16 క్యాన్సిల్. ఏం మిగిలింది? ఇంకా 5. సో 5 ఈజ్ ద y వాల్యూ. సో x, y ఎంత? 4, y. సో ఓకేనా, ఎన్ని వాల్యూస్ తీసుకున్నా మనకి ఇక్కడ 0 రాలేదు కదా. సో ఓకే, ఇవే పాయింట్స్ మనం గ్రాఫ్లో పాయింట్అవుట్ చేసి గ్రాఫ్ అనేది గీద్దాం. చూడండి. సో ఓకే, నెక్స్ట్ గ్రాఫ్ చూడండి. సో గ్రాఫ్ ఫస్ట్ స్కేల్ రాయమని చెప్పాను కదా. సో స్కేల్ ఏంటి ఇక్కడ? x యాక్సిస్ 1 cm ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అండ్ y యాక్సిస్ 1 cm ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఓకేనా. సో మీరు ఏదైతే తీసుకుంటారో అదే స్కేల్ రాయండి ఇక్కడ. సో ఓకేనా, నేను ఈ స్కేల్ తీసుకున్నా కాబట్టి ఈ స్కేల్ రాశాను. సో ఓకేనా, ఇప్పుడు పాయింట్స్ చూడండి. ఫస్ట్ x, y. సో ఏం చెప్పాను నేను? x అనేది ఎక్కడి వరకు ఉంది? 3 2 0 1 2 3 అప్ టు 4 వరకు ఉంది. సో 1 యూనిట్ తీసుకున్నా. సో y అనేది చూడండి 17 26 వరకు ఉంది. సో అందుకని 2 యూనిట్స్ తీసుకున్నాను. ఓకేనా, క్లియర్? ఇప్పుడు చూడండి.
సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి, -3 26. ఓకే 26 కదా, ఓకే లీవ్ ఇట్ దిస్ వన్. ఇది చూద్దాం చూడండి, -2 17, -2 + 17, -2 17 17 సమ్ హియర్. ఓకేనా. సో మీరు గ్రాఫ్లో తీసుకుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది, అందులో చెక్స్ బాక్సెస్ ఉంటాయి కదా. ఓకేనా. హియర్ అండ్ నెక్స్ట్ -1 10, -1 and 10. సో ఓకే పాజిటివ్ కదా, నెగిటివ్లో తీసుకుంటున్నాం. -2 17 కదా, అంటే పాజిటివ్ వాల్యూస్ పైన కదా, సో ఇక్కడ. అండ్ నెక్స్ట్ -1 10, -1 10, సో హియర్. ఓకే అండ్ నెక్స్ట్ 0 5 అంటే హియర్. ఓకేనా. 1 and 2 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకేనా. 2 1 అంటే ఇక్కడ. అండ్ నెక్స్ట్ 3 2, సో ఇక్కడ. అండ్ 4 5, సో హియర్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్స్ తీసుకుంటే ఇలా అవుతుంది. సో ఈ పాయింట్స్ జాయిన్ చేద్దాం చూడండి. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తే మన గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. ఓకేనా. గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. సో మన గ్రాఫ్ ఇలా వచ్చింది కదా, సో ఇది ఎక్కడైనా టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని. సో ద గ్రాఫ్ ఈజ్ నాట్ టచింగ్ ద ఎక్స్ యాక్సిస్, విచ్ మీన్స్ దట్ దిస్ quadratic polynomial ఈజ్ నో జీరోస్. ఓకేనా. సో మనం తీసుకునే క్వాడ్రాటిక్ పాలినామియల్సే కదా, స్క్వేర్ ఉంది కాబట్టి అన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్సే. సో ఓకే క్వాడ్రాటిక్ పాలినామియల్స్లోనే మనకి పారాబోలా షేప్ అనేది గ్రాఫ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ అయిందా, ఇక్కడ టచ్ అవ్వలేదు. సో ఇక్కడ జీరోస్ ఏంటి, నో జీరోస్. ఓకే క్లియర్. టచ్ అవ్వలేదు కదా ఎక్స్ యాక్సిస్, ఎక్స్ కోఆర్డినేట్ ఎక్కడ టచ్ అవ్వలేదు కదా, సో నో జీరోస్. క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, p(x) = x² + 3x - 4. సో y ఏమవుతుంది, y = x² + 3x - 4. సో ఓకేనా. నేను -4 -3 -2 -1 0 1 2 3 వాల్యూస్ అనేది తీసుకున్నాను. ఓకే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ -4 సబ్స్టిట్యూట్ చేద్దాం. y = ఎంత, x² + 3x - 4 కదా. సో -4 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత వస్తుంది, -4 + 3 × -4 సో పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కదా, సో పాజిటివ్ వస్తుంది. 4² మీన్స్ 16, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12 -4, 16 - 12 + 4 16, 16 - 16 0. ఓకే సో x, y ఎంత, -4, 0. అండ్ నెక్స్ట్ -3 చేద్దాం. సో -3² + 3 × -3 -4, 3² మీన్స్ 9, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s are 9 -4, +9 -9 క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది, -4. సో x, y ఎంత, -3, -4. అండ్ నెక్స్ట్ -2 చూద్దాం. -2² + 3 × -2 -4, 2² మీన్స్ 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 -4, +4 -4 క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది, -6. సో y వాల్యూ ఎంత, -6. సో x, y ఎంత, -2, -3. ఓకేనా. అండ్ నెక్స్ట్ -1 చూద్దాం. సో -1. ఓకే -1 -1² + 3 × -1 -4, -1² మీన్స్ 1, ప్లస్ ఇంటూ మైనస్ -3 -4. సో 1 -3 -4 ఎంత, -7. సో 7లో 1 తీసేస్తే -6. సో y వాల్యూ ఎంత, -6, -1, -6. ఓకేనా. అండ్ నెక్స్ట్ 0 తీసుకుందాం. 0² + 3 × 0 -4, 0² ఈజ్ నథింగ్ బట్ 0, + 0 -4, -4కి జీరోస్ ఎన్ని యాడ్ చేసినా -4 వస్తుంది. సో y వాల్యూ -4, సో 0, -4. అండ్ నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1² + 3 × 1 -4, 1 + 3, 1² మీన్స్ 1, 3 × 1 3 -4. సో 4 -4 0. ఓకేనా. సో 1, 0. అండ్ నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² + 3 × 2 -4, 2² మీన్స్ 4, + 3 2s are 6 -4, +4 -4 క్యాన్సిల్. ఇక్కడ ఎంత వస్తుంది, వాల్యూ 6. సో 2, 6. అండ్ ఓకేనా. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² + 3 × 3 -4, 3² మీన్స్ 9, + 3 3s are 9 -4. ఓకేనా. అండ్ నెక్స్ట్ 9 + 9 ఎంత,
9 + 9 ఎంత 18 - 4, 18లోంచి 4 తీస్తే 14. సో ఓకేనా 3, 14. సో నెక్స్ట్ వాల్యూ తీసుకోకలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 zeros వచ్చాయి. సో 2 zeros వస్తే అక్కడితో ఆపేయచ్చు. ఓకేనా 2 zeros వచ్చినాయి కాబట్టి వీ హ్యావ్ టు స్టాప్ హియర్. ఓకేనా నెక్స్ట్ వాల్యూస్ వచ్చినాయి కదా, మనం గ్రాఫ్ గీద్దాం ఇప్పుడు ఈ వాల్యూస్ని బట్టి. సో ఓకే నెక్స్ట్ వాల్యూస్ తెలుసు కదా, ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం చూడండి. సో స్కేల్ అనేది ఏంటి రాయండి ఫస్ట్ స్కేల్. సో స్కేల్ ఏంటి 1 unit is equal to 1 centimeter is equal to 1 unit, and next y axis 1 centimeter is equal to 1 unit. So మీరు x axis స్కేల్ x axis 1 centimeter is equal to 1 unit, y axis 1 centimeter is equal to 1 unit. అంటే మీరు ఎంత తీసుకుంటే అంత. ఓకేనా సో నేను 1 unit తీసుకున్నాను ఎందుకని చూడండి x వాల్యూస్ -4 అప్ టు 3 వరకు ఉంది. సో ఓకే 1 unit తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ 14 ఉంది, సో 6 ఉంది కదా, సో అందుకని ఇది కూడా 1 unit తీసుకున్నా. సో ఓకే పాయింట్స్ అనేది పాయింట్అవుట్ చేద్దాం ఇప్పుడు గ్రాఫ్లో చూడండి. ఫస్ట్ -4 0 -4 0 ఫస్ట్ పాయింట్, అండ్ నెక్స్ట్ -3 -4 -3, అండ్ నెక్స్ట్ -4. సో ఇక్కడ ఇవి మైనస్ వాల్యూస్. ఓకేనా ఓకే అండ్ నెక్స్ట్ ఏముంది -2 -6. ఓకేనా -2 -6 -2 and -6 here. okay and next -1 -6 -1 -6, and next 0 -4 0 -4, and next one 1 0 1 0. okay next 2 6 2 6, and next 3 14. సో సమ్వేర్ ఇక్కడ వస్తుంది. ఓకేనా సో ఇప్పుడు పాయింట్స్ అనేది జాయిన్ చేద్దాం చూడండి. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేద్దామా. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి గ్రాఫ్ ఇలా వచ్చింది. ఓకేనా గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. సో ఓకే ఇప్పుడు మనకి ఎక్స్ దగ్గర ఎన్ని పాయింట్స్ టచ్ అవుతున్నాయి 2 పాయింట్స్ టచ్ అవుతున్నాయి. ఏంటి ఆ 2 పాయింట్స్ -4 0, అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి 1 0. ఓకేనా అవే కదా ఆ పాయింట్స్ ఇక్కడ టచ్ అవుతున్నాయి. సో ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమేగా తీసుకోవాల్సింది. సో -4 1 అనేవి ఎక్స్ కోఆర్డినేట్స్. సో వాట్ ఆర్ ద జీరోస్ చూడండి ఇక్కడ జీరోస్ ఏమవుతాయి -4 1. సో -4 1 ఆర్ ద zeros of the given polynomial. ఓకేనా given polynomial. క్లియర్. ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఓకే నెక్స్ట్ వన్ p of x is equal to y square minus 1. సో y వాల్యూ ఏంటి x square minus 1. సో ఫస్ట్ -2 తీసుకుందాం. -2 square -1 2 square means 4. పవర్లో ఈవెన్ నెంబర్ ఉందిగా -1 4 నుంచి 1 తీసేస్తే 3. సో y వాల్యూ అనేది 3. x, y ఏంటి -2, 3. సో నెక్స్ట్ -1 తీసుకుందాం. -1 square -1 1 square means 1 1 - 1 0. సో x, y ఎంత -1, 0. అండ్ నెక్స్ట్ 0 తీసుకుందాం. 0 square -1 0 - 1 is nothing but -1. సో 0, -1. సో ఇప్పుడు 1 తీసుకుందాం. 1 square -1 1 - 1 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 1, 0. నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 square -1 2 square means 4 4 - 1 ఎంత 3. సో 3 నెక్స్ట్ వాల్యూ ఎంత 2, 3. ఓకేనా క్లియర్. సో 2 zeros వచ్చేసినాయి కాబట్టి ఇక్కడతో ఆపేసాను. ఓకే ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం చూడండి పాయింట్స్లో. సో గ్రాఫ్ అనేది నేను 1 unit తీసుకున్నాను. స్కేల్ రాయండి. స్కేల్ 1 centimeter is equal to 1 unit. సో ఎందుకంటే వాల్యూస్ అనేవి తక్కువ ఉన్నాయి కదా, సో 1 unit తీసుకున్నా. సో ఫస్ట్ పాయింట్ చూడండి -2, 3. సో -2 3. సో ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకేనా నెక్స్ట్ వన్ -1 0 -1 0 అంటే ఇక్కడ. అండ్ నెక్స్ట్ 0 -1 0 -1 పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా అండ్ నెక్స్ట్ 1 0 సో ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 3 సో
చేస్తాం, ఇక్కడ వస్తుంది. సో గ్రాఫ్ని పాయింట్స్ నుంచి జాయిన్ చేద్దాం, చూడండి ఏమొస్తుంది. సో ఇలా వచ్చింది గ్రాఫ్. ఓకేనా. సో ఎక్స్ యాక్సిస్ దగ్గర ఓన్లీ మనకి ఎక్స్ కోఆర్డినేట్ కదా కావాల్సింది. ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎన్ని పాయింట్స్ టచ్ అవుతున్నాయి? 2 పాయింట్స్ టచ్ అవుతున్నాయి. ఆ 2 పాయింట్స్ ఏంటివి? -1, 0, -1, 0. ఇంకో పాయింట్ ఏంటి? 1, 0. ఓకేనా, 1, 0. సో ఓన్లీ మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రమే కదా. సో ఈ 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. వాట్ ఆర్ దోస్ ఎక్స్ కోఆర్డినేట్స్? -1, 1. సో -1, 1 are the two zeros of given polynomial. Clear? Okay na? Understood graphs? So okay na? Next sum చూద్దాం. సో దీంతో గ్రాఫ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసుకొని వీడియో అనేది మళ్ళీ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ చూడండి. సో y are 1/4 and -1 are zeros of the polynomial p of x. సో ఈ 2 పాయింట్స్ అనేది p of xకి ఎందుకు జీరోస్ అని అడుగుతున్నాడు. ఓకే చూద్దాం, చూడండి. 4x² + 3x - 1 కదా ఇచ్చింది p of x. సో ఫస్ట్ 1/4 తీసుకొని చూద్దాము. సో ఓకే, p of 1/4. సో x వాల్యూ అనేది ఫస్ట్ 1/4 తీసుకున్నా. ఓకే, 4 × 1/4² + 3 × 1/4 - 1. ఓకేనా. సో 4 × 1/4² మీన్స్ 16. 1 square means 1 only. 4 square means 16 plus 3/4. 3 × 1 3/4 - 1. సో 4 1s are 4 4s are 16. ఓకే, 1/4 plus 3/4 - 1. సో ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో 4లో 4 1 టైం పోతుంది. 1 × 1 1 ప్లస్ 4లో 4 4 1 టైం పోతుంది. 3 × 1 3 మైనస్ ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. సో 1లో 4 టేబుల్ 4 టైమ్స్ పోతుంది. 4 × 1 4. ఓకేనా. 3 + 1 ఎంత? 4. 4 - 4/4. సో 4 - 4 ఏంటి? 0. 0/4. 0/4 ఈజ్ నథింగ్ బై 0. సో p of 1/4 ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? p of -1. సో ఓకే, p of -1 చూద్దాం. 4 × -1² + 3 × -1 - 1. ఓకేనా. సో 4 × 1² మీన్స్ 1 ఓన్లీ. ప్లస్ × మైనస్ 3 × 1 3 - 1. 4 × 1 4 -3 - 1. సో 4 -3 - 1 ఎంత? -4. సో +4 - 4 0. సో p of -1 ఎంత వచ్చింది? 0 వచ్చింది. p of 1/4 ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో మనకు క్వశ్చన్లో ఏమడిగాడు? y are 1/4 and -1 are zeros of the polynomial అని అడిగాడు. ఓకేనా, అర్థమైంది ఎందుకు జీరోస్? సో 1/4 and -1 are zeros of p of x. ఎందుకంటే ఈ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. దాట్స్ వై 1/4 and -1 are zeros of polynomial. క్లియర్? సో 1/4 -1 are zeros of polynomial p of x. క్లియర్? సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 3.2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్ క్లియర్లీ. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేమ్ క్లాస్ చదువుతుంటే వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.